నేను ఖచ్చితంగా అనవసరంగా నేను ఇంకా న్యూసెన్స్ చేయాలి. ఇవన్నీ చిన్న సిపి సార్ సిపి సిపితో మాట్లాడుతున్నారు సార్. సిపితో ఎన్నోదలు చంపుతారు సంపూర్ణ హిందువులని, ఎన్నోదలు చంపుతారు ఎమ్మెల్యేలను చంపుతారు సంపూర్ణి, ఎన్నోదలు చంపుతారు సంపండి హిందువులని, మహారాష్ట్రలో హిందువులను చంపుతున్నారు, కామారెడ్డిలో ఎమ్మెల్యేలను చంపుతున్నారు. ఈ చాతగాని ముఖ్యమంత్రి కోసం సీపీతో మాట్లాడి మేమేమంటారు 500 మంది తీసుకెళ్తున్నామా? మేము 100 మంది తీసుకెళ్తున్నామా? మేము 100 మంది దాడికి తీసుకెళ్తున్నామా? హత్యా ప్రయత్నం కరోనా మీరదంపురి సిగ్గు శరం లేని ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళతో తన్ను తిన్నాడు, అర్ధరాత్రి కొరకొర లాక్కపోయాడు. రాబోయే ప్రభుత్వంలో చెప్తున్నాం రేవంత్ రెడ్డి, నిన్ను కొరకొర ఈ మోడిచల్ రోడ్డు మీద లాక్కపోవాలి. ఇట్లా ఎమ్మెల్యేలను చంపించే ప్లాన్ చేసాం. ఇస్తాం సార్ ఏ వెహికల్ అరే వెహికల్ మీద మాట్లాడండి. మేము పోతాం కామారెడ్డికి. సిగ్గు శరం లేని ముఖ్యమంత్రి ఈ రోజు నీకు బుద్ధి రాలేదు. వరంగల్ లాక్కొచ్చిన పోలీసులు, నర్సింగ్ అరెస్ట్ చేసిన పోలీసులు, ఇదా ప్రజాస్వామ్యం? ఒక సహచర ఎమ్మెల్యేలను చంపితే పోవద్దా మేము? నీ మీద గెలిచిందని చంపిస్తావా? నీ మీద కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గెలిచాడని ఈ రోజు హత్యా ప్రయత్నం చేయించడం. దీనికి ప్రధాన కారకుడు హోంమంత్రివి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి. రాబోయే ప్రభుత్వంలో నిన్ను మెడికల్ రోడ్ల మీద లాక్కెళ్ళకపోతే చూడు, ఇదే పోలీసు యూనిఫామ్లతో రేవంత్ రెడ్డి నేను కొర లాక్కెళ్ళకపోతాడు. నువ్వు ఎక్కడున్న రక్షణ ఉందలు. ఈ రోజు వెంకటరమణారెడ్డిని హత్య ప్రయత్నం చేయడం నీ ప్రధాన హస్తం ఉంది. రమణారెడ్డి చంపాలని కాంగ్రెస్ అందరూ ప్రయత్నం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా అన్నా తీసుకో దొంగ రేవంత్ రెడ్డి అని ఒక దొంగ ఈరోజు హత్య ప్రయత్నం చేస్తాను వెంకటరమణారెడ్డి మీద. నిన్ను వచ్చే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఈ మేడ్చల్ రోడ్ల మీద ఇదే పోలీసులతో లాక్కెళ్ళకపోతే నా పేరు రాకేష్ రెడ్డి కాదు. దొంగలకు కాంగ్రెస్ హిందువులను చంపేపిస్తున్నారు. బాన్సువాడ కామారెడ్డి ఎమ్మెల్యే మీద హత్య ప్రయత్నం కొడుకులారా మీ వాళ్ళందరినీ ఇదే మా పేరు ఆర్మూర్ ఎమ్మెల్యే పేరు రాకేష్ రెడ్డి గారు. దుండిగల్